హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. సో ఇంకా లాంగ్ వీడియో చేయక చాలా రోజులైంది. సో ఇంకా లాంగ్ వీడియో పెడదామనేసి చిన్నగా లాంగ్ వీడియో పెడుతున్నానండి. సో ఇంకా మార్నింగ్ లేచి తూడ్చుకొని దేవుడికి దీపం పెట్టేసి తర్వాత ఇంకా ఇంటి బయట నార్మల్గా తూడ్చుకొని ముగ్గు అయితే వేస్తున్నాను. సో ఈరోజైతే చుక్కల ముగ్గు వేస్తున్నానండి. సో ఇంకా అమ్మవారి నవరాత్రులు కాబట్టి అందరూ చేసుకుంటారు. నేను కూడా రోజు దీపం వెలిగించుకొని ఉత్తిగా పూజ చేసుకుంటున్నాను. అంటే ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు అంటూ ఏం చేయడం లేదు. నార్మల్గా ఇంకా మార్నింగ్ లేచి మొత్తం క్లీన్ చేసుకొని అమ్మవారికి దీపం పెట్టేసి ఇంకా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నాను. సో పిల్లలిద్దరికీ హాలిడేస్ కాబట్టి ఇంకా ఫుల్ సతాయిస్తుంటారు. మా పిల్లలు అంతేనా, ఇంకా అందరు పిల్లలు కూడా అలానే ఉంటారు అనుకోండి. సో హాలిడేస్ అంటారు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎక్కువగా అంటే టైంపాస్ ఎక్కువ కాదు వాళ్ళకి. టీవీ అన్నా లేకపోతే హాలిడేస్లో ఇచ్చిన హోంవర్క్స్ అన్నా, ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం వాడు కొట్టిండు వీడు కొట్టిండు అన్నట్టు వాళ్ళ గోలనే ఉంటుంది. సో వాళ్ళని భరించడం అంత ఈజీ అయితే కాదండి. నాకు మాత్రం వరుణ్ అర్జున్ ఇద్దరు అల్లరి చేస్తారు. సో ఒక డేలో ఒక 2 hours అలా మాత్రమే ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. ఇంకా వరుణ్కి అయితే 1 2 3లు ఇంకా ABCDలు అవి చెప్తుంటాను. అక్కడ వాడు హోంవర్క్ చేస్తుంటాడు. ఆ టైంలో వరుణ్కి కూడా ఇంకా ఉత్తిగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాను వరుణ్కి కూడా. సో ఇక్కడ నేను చుక్కల ముగ్గు వేస్తున్నానండి. ఇంకా డైలీ రొటీన్ది వేసిందే ఏం వేస్తామన్నట్టు ఈరోజు చుక్కల ముగ్గు కొత్తగా ట్రై చేస్తున్నాను. సో చుక్కల ముగ్గు పెట్టి వేసేసాను. ఇంకా అమ్మవారి పూజలు కాబట్టి ఇంకా చెప్పాను కదా, నార్మల్గా ఇంకా బ్లాగ్స్ ఏం పెట్టడం లేదు. ఇంకా డైలీగా అంటే పప్పు చారు ఇంకా చేసిన కర్రీసే కదా అన్నట్టు ఇంకా ఏం పెడతామన్నట్టు నేను ఇంకా పెట్టడం లేదు నార్మల్గా. ఇంకా ఈరోజు కొంచెం పిల్లలకి ఇంకా ఇంకొకటండి, హాలిడేస్లో అంటే మమ్మీ స్నాక్స్ చెయ్యి అని అంటూనే ఉంటారు. ఒక 2 hours-కి 3 hours-కి వచ్చేసి మమ్మీ ఆకలైంది అంటారు. అసలు వీళ్ళు ఆకలైంది అంటారు, ఎన్ని స్నాక్స్ చేసినా వాళ్ళకి మాత్రం చాలా తక్కువనే అని అనిపిస్తాయండి. ఇంకొక రోజు బ్రెడ్ ఇస్తాను, ఒకరోజు బిస్కెట్స్, ఒకరోజు పాప్కార్న్, ఒకరోజు యాపిల్ కట్ చేసి ఇస్తాను, ఫ్రూట్స్ ఎన్ని ఇచ్చినా కూడా మమ్మీ స్నాక్స్ ఇంకా కుర్కురే. సో బయట చాలా దొరుకుతాయి కానీ అవి ఇవ్వడం అంత మంచిది కాదు అనేసి ఇంకా ఇంట్లోనే నార్మల్గా నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను పిల్లలకి అనేసి. ఎక్కువ శాతం నేను నార్మల్గా ఇంట్లోనే రెడీ చేస్తాను స్నాక్స్ అవి. ఇంకా వాళ్ళకి స్నాక్స్ చేసినట్టు ఉంటుంది, ఇంకా కొత్తగా ట్రై చేసినట్టు ఉంటుంది అనేసి ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా నార్మల్గా ఇంకా ముగ్గు వేసేసి ఇంకా ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సేమియా ఉప్మా చేసుకొని తినేసాము. ఇంకా మధ్యాహ్నంకి అంటే పుండికూర పప్పు ఇంకా సాంబార్ కొంచెం చేశాను. పప్పు అంటే పుండికూర వేసాను కాబట్టి పిల్లలు ఆ పప్పు తినరు. సో కొంచెం పుండికూర పప్పు ఇంకా సాంబార్ చేసి దొండకాయ ఫ్రై చేసేసాను. ఇంకా మాకు తెలుస్తుంది కదా, చిన్నపిల్లలు అని అంటే ఇంకా అర్జున్ కానీ వరుణ్ కానీ ఎక్కువ ఆకుకూరలు తినరు, అట్లానే కూరగాయలు కూడా ఎక్కువ తినరు. ఏదో ఇంకా నచ్చజెప్పి అది హెల్త్కి మంచిది, బలం వస్తుంది, అలా వస్తుంది అనేసి కొంచెం చెప్పేసి ఈ మధ్యలో తినిపిస్తున్నాను. సో నార్మల్గా అయితే ఆకుకూర ఫ్రై ఇద్దరు తినరు. పాలకూర ఫ్రై కానీ పుండికూర చట్నీ కానీ ఏం తినరు. ఓన్లీ పప్పు చారు నాన్ వెజ్ ఒక్కటి తింటారు అంతే. ఇంకా అంతకుమించి వీళ్ళకి బాక్సులు చేయాలన్నా అంత ఈజీ అయితే కాదండి నార్మల్గా. సో ఇంకా ఆల్మోస్ట్ ముగ్గు మొత్తం వేసేసాను. ఇంకా వాళ్ళకి స్నాక్స్ అనేసి చెప్పాను కదా, ఇంకా డోనట్స్ ట్రై చేస్తున్నాను. ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా ట్రెండీ అయిపోయింది డోనట్స్ చేయడం అనేసి. ఇంకా ఇంట్లో బ్రెడ్లు ఉన్నాయి, బ్రెడ్లతోనే డోనట్స్ చేసేస్తున్నాను. ఇంకా సింపుల్గా బ్రెడ్ ఒక 4-5 బ్రెడ్స్ తీసుకొని బ్రెడ్కి పక్కన ఉన్నాయి మొత్తాన్ని కట్ చేసేసాను. కట్ చేసి వాటిని కొంచెం మిల్క్ వేసాను. కట్ చేసి ఒక బౌల్లో కొంచెం ఒక 1/2 glass అలా మిల్క్ వేసాను.
ఆ మిల్క్లో బ్రెడ్ని మొత్తం ఇలా మొత్తం తడిపేసి ఒక 10 మినిట్స్ అలా పెట్టేశాను. స్టార్టింగ్ పిండి పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒకటి లేట్ అవుతుంది అనేసి ఇంకా అన్నీ ఒకటేసారి అందులో వేసేసాను. ఇది చూసాను ఫస్ట్ ఎలా అవుతుంది, వస్తుందా రాదా అన్నట్టు ట్రై చేశాను. ఇంకా అది ఇట్లా లడ్డు కట్టి ఇంకా డోనట్స్ లాగేస్తే వస్తుంది అన్నాక ఇంకా మొత్తం వేసేసాను. మిల్క్లో బ్రెడ్స్ అన్నీ వేసేసి ఒక 10 మినిట్స్ అలా వాటిని వదిలేసాను. అంటే స్మూత్గా అవ్వడానికి, ఇంకా షేప్ కూడా బాగా వస్తుంది అన్నట్టు. ఇంకా బ్రెడ్లో మొత్తం మిల్క్లు వేసేసి అవన్నీ ఇలా పీసుకి ఇంకొక పక్కన పెట్టేస్తున్నానండి. బ్రెడ్ మొత్తం అలానే చేసేసాను. మీకు చూపించడానికి ఒక 3 బ్రెడ్స్ అలా చూపిస్తున్నాను. ఇంకా నేను మొత్తం ఆల్మోస్ట్ ఇంకా చేసేసాను. ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను అని చెప్పాను కదా, స్మూత్గా అవ్వడానికి అనేసి. ఇంకా అది స్మూత్ అయిపోయింది. ఇంకా బాండి పెట్టేసి అందులోనికి ఆయిల్ వేసేసాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఎంత పడుతుందో అంత ఆయిల్ వేసేసి ఇంకా డోనట్స్ లాగా స్మూత్గా చేసేసాను. ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కడానికి ఒక 10 మినిట్స్ అలా టైం పడుతుంది. అంటే హై ఫ్లేమ్లో పెడితే ఒక 5 మినిట్స్ అనుకోండి. నేను కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టేసాను. ఉత్తల మళ్ళీ ఇవి చేసేస్తున్నాను కాబట్టి. సో ఇంకా షేప్ రావడానికి అనేసి ఇంకా చేతి మీద పెట్టేసి సింపుల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను డోనట్స్ లాగా. ఇంకా ఓకే మమ్మీ స్నాక్స్ అని రోజు ఈవినింగ్ స్నాక్స్ అని అంటారు. అది ఇది చేస్తూనే ఉంటా. కానీ ఇంకా వాళ్ళకి ఎన్ని చేసినా చాలా తక్కువనే కదా. ఇంకా డీప్ ఫ్రై చేస్తున్నాను కదా, డీప్ ఫ్రై మొత్తం అయిపోయింది. ఇంకా తీసి ఒక బౌల్లో వేసేస్తున్నాను. సో నాకైతే చాలా సింపుల్ అనిపించింది. టేస్ట్ కూడా బాగానే ఉందండి బ్రెడ్లతోన డోనట్స్ చేయడము. సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. సో నేను చూసిన వీడియో వాళ్ళకి మాత్రం అయితే కొందరు గోధుమ పిండితోన లేకపోతే మైదా పిండితోన అందులో ఇంకా వేరే వేసి చేస్తున్నారు. సో నేనైతే సింపుల్గా బ్రెడ్ డోనట్స్ అని కొట్టాను. బ్రెడ్ డోనట్స్ మాత్రమే చేశాను. ఇంకా వేరే వాళ్ళు వేరే విధంగా కూడా చేస్తున్నారు. చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. ఇంకా 3 మొత్తం చేసేసాను. నేను చాలా చేశాను కానీ గార్నిష్ కోసం అనేసి 3 మాత్రమే పెట్టేశాను. ఇంకా పైన చాక్లెట్ డబుల్ బాయిల్లో అలా చాక్లెట్ని ఇలా బాయిల్ చేసేసి డోనట్స్ పైన వేసేసి పైన ఇంకా లైట్గా అవి ఏంటివి జేమ్స్ చిన్నగా కట్ చేసి డోనట్స్ పైన వేసాను. సో నాకైతే పర్ఫెక్ట్గానే కుదిరింది. బాగానే ఉన్నాయి టేస్ట్ మాత్రము. ఇంకా చాక్లెట్ మొత్తం వేసేసాను కదా, ఇంకా వెనకాల ముందల మొత్తం డిప్ చేసి పైన వేసేసాను. ఇంకా జేమ్స్ ఒక 2 ప్యాకెట్స్ తెప్పించి అవి కూడా సన్నగా కట్ చేసి వీటిపైన గార్నిష్ లాగా చేశాను. బాగానే కుదిరాయండి, బాగానే వచ్చాయి డోనట్స్. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా బ్రెడ్ లాగానే ట్రై చేయండి. నాకైతే బాగా కుదిరాయి. ఇంకా వేరే వాళ్ళు వేరే విధంగా కూడా ట్రై చేస్తారు. ఒక్క రెసిపీని ఎన్ని విధాలుగా అయినా చేయొచ్చు. ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నేనైతే సింపుల్గా బ్రెడ్తోన డోనట్స్ని చేసి జెమ్స్తోన గార్నిష్ చేసేసాను. నా స్టైల్ సింపుల్గా డోనట్స్ అయితే చేసేసాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజటి చిన్న బ్లాగ్, లిటిల్ బ్లాగ్.